యోహాను సువార్త 19వ అధ్యాయం 34వ వచనాన్ని నేను చదువుతాను. నాతో కలిసి అందరి బిగ్గరగా చెప్పండి. సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచాను. వెంటనే రక్తమును నీళ్లును కారెను. ప్రియులరా, జాగ్రత్తగా వినండి. ఈ పరిశుద్ధ దినం మన అంశం బల్యము లేక ఈటె. యేసు ప్రభువారిని సిలువ వేసిన తర్వాత సైనికులలో ఒకడు ఆయన ప్రక్కలో బల్యముతో గురిచాడు. బల్యముతో కూర్చబడినప్పుడు రక్తమును నీరును వచ్చెను, కారెను అని వ్రాయబడి ఉంది. అయితే ప్రియులరా, ఆనాటి ఆయుధాలలో బల్యం ఒకటి, కొరడా ఒకటి, అలాగే సిలువ, ఇవన్నీ భయంకరమైన నేరాలు చేసిన వారికి ఉపయోగించే ఆయుధాలు. బల్యముతో పొడవడం అంటే ఇక బ్రతికేది ఉండదు. అలాంటి ఆయుధము ఆనాటి దినాల్లో. అప్పట్లో తుపాకులు లేవు, అప్పట్లో మందుగుండు సామగ్రి కూడా లేదు. అప్పట్లో ఉన్న ఆయుధాలన్నిట్లో బల్యం అనేది అత్యంత ప్రమాదకరమైన ఆయుధం. అలాగే యేసు ప్రభువారిని సిలువ ఆయన భుజం మీద పెట్టి కల్వరి కొండ ఎక్కుతూ ఉంటే గొల్గొతకు ఆయనను కొరడాలతో కొట్టిరి అని ఉంది వాక్యములో. ఆ కొరడాలు ఎలా ఉండేయంటే ఆనాటి కాలంలో ఒక్క మారు ఆ కొరడాతో కొడితే ఆ కొరడాకంట చాలా ఎక్కువ ఇలాంటి ఉక్సులు ఉండేయంట. ఉక్కులు లాంటి ఆ ఉక్కులు, ఇనుప ఉక్కులు కొట్టినప్పుడు ఈపు మీద ఉన్న చర్మము ఆ ఉక్కులన్నీ కూడా లాక్కొని వచ్చి, అంటే అంత భయంకరంగా శిక్ష వేసిన వారికే అలాంటి ఉపయోగిస్తారు. కానీ వాస్తవంగా యేసు ప్రభువులో ఏ నేరము లేదని అనేక మంది చెప్పారు. ఆయనలో పాపము లేదని కూడా తెలుసు. కానీ ఆనాటి లోకం ఆయనకేసిన శిక్ష శిలువ మరణము, ఆయన మీద కొట్టినటువంటి కొరణాలు భయంకరమైనటువంటి చర్మాన్ని చీల్చుకొని వచ్చే ఆయుధ. అలాగే ఇప్పుడు మనం చూసాము ఈట అనేది పాత నిబంధన కాలంలో ఈటతో పొడవడం అంటే ఒక మనిషిని చంపడం. అంత భయంకరమైన ఆయుధం అది. చివరకు యేసు ప్రభువారిని శిలువ మీద ఉన్నప్పుడు కూడా అంత భయంకరమైన ఆయుధముతో ప్రక్కలో బల్లి తొండగు పంటు బల్యమున నీ ప్రక్క చిల్లి పడబొడచి నాడా ములములవులే నల్లని రూపకంగా చల్లారే కథ కోపము. ఆ బల్యముతో పొడిచి ఆయన చనిపోయాడని నిర్ధారించుకున్నాక ఆనాటి సైనికులు ఇంటికి వెళ్ళారు. కాబట్టి బల్యము గురించి ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలను మనం ఈ పరిశుద్ధ దినములో ధ్యానం చేసుకుందాం. మొదటగా ఈ బల్యము చూడండి, ఆ యేసుక్రీస్తు ప్రభువారిని పొడిచినటువంటి బల్యము మొట్టమొదట వాడబడిన సందర్భము చూడండి. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం. యెహోషువ గ్రంథం 8:18. అంతలో యెహోవా యెహోషువతో ఇట్లనెను, నీవు చేత పట్టుకొనిన ఈటెను హాయి వైపుగా చాపుము, అప్పుడు పట్టణము నీ చేతికి
అప్పగింప. హాయి యుద్ధములో వాడబడింది మొట్టమొదటి ఈట. హాయి యుద్ధం. హాయి అనే చిన్న పట్టణం మీద యుద్ధానికి వెళ్ళి యెహోషువ చేతిలో ఎప్పుడు ఈట ఉండేదట. ప్రియులారా, ఆనాటి భక్తుల చేతుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఒక ఆయుధం ఉండే. చూడండి, మోషే చేతులు ఏముంది? కర్ర ఉంది. ఆమె ఏముంది? కర్ర అనగానే మనకు అదేముందిలే అనుకుంటాం. అది మామూలు కర్ర? కర్రే. మోషే చేతిలోకి వచ్చేసరికి ఆ కర్ర బలమైన కర్ర అయింది. ఆమె లోకములో కనబడే విలువలేని వస్తువు ఏదైనా మన చేతిలోకి వచ్చేసరికి అది విలువైనదిగా మార్చబడాలి. యేసు ప్రభువారు మరణములో చూడండి వాడబడిన ఈ ఈట యెహోషువ చేతిలో ఉంది. యెహోషువ చేతిలో ఏముంది? ఈట ఉంది. అట్లాగే అహరోను చేతిలో ఏముంది? చిగురించబడిన కర్ర. చిగురించబడిన కర్ర. ప్రియులారా, ఇలా భక్తులందరికీ ఒక్కొక్కరు. దావీదు చేతిలో ఒడిసెల ఉంది. ఇలా భక్తులందరి జీవితాల్లో మనం పరిశీలన చేస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆయుధము లేక ఒక వస్తువు ఇవ్వబడింది. అది సాధారణమైందే, కానీ వారి చేతులకు వచ్చేసరికి చాలా విలువైనది. అందుకే మనకు కూడా ఒక మాట చెప్పాడు దేవుడు. చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 2 నేను వచ్చు వరకు ఎన్నో వచ్చినమమ్మ 2:21-25. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనము. నేను వచ్చు వరకు నీకు కలిగి ఉన్న దాన్ని నువ్వేం చేయాలి? గట్టిగా. అందరు చెప్పండి ఏ మాట దేవుడు అంటున్నాడు. నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుము. ఇప్పుడు గట్టిగా పట్టుకోవాలంటే మన చేతులు ఏముండాలి? ఏదో ఒకటి. ఒట్టి చేతిని గట్టిగా పట్టుకోలేము అనలేం కదా. అంటే దేవుని యొక్క ఈ వాక్యం మనకి ఏం బోధిస్తుందంటే, ప్రభు వచ్చేసరికి నీ కలిగి ఉన్న నీతి ఏం చేయాలి? నువ్వు గట్టిగా పట్టుకో. ప్రభు వచ్చేసరికి నీ కలిగి ఉన్న పరిశుద్ధత గట్టిగా పట్టుకోవాలి. ప్రభు వచ్చేసరికి నీకున్న పవిత్రత గట్టిగా పట్టుకోవాలి. ప్రభు వచ్చేసరికి నీకున్న ఉన్నతమైన ఆత్మీయ స్థితి కోల్పోకుండా గట్టిగా. అందుకే యోబు గారు అంటాడు, మా మరణం వరకు నా నీతిని విడువక గట్టిగా పట్టుకుంటా. యెహోషువ చేతిలో ఈట. యుద్ధం వచ్చినప్పుడు దేవుడు అన్నాడు, యెహోషువ నీ చేతులు ఏముంది? ఈట ఉందయ్యా. ఆ ఈటను హాయి వైపు చూపు, ఆ పట్టణాన్ని నేను నీ చేతికి అప్పగిస్తాను. ఇప్పుడు చెప్పాలి, మన దగ్గర మన చేతిలో వాక్యం ఉందనుకో, ఈ వాక్యము ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచాలి. ఇప్పుడు నీ చేతిలో ఏమీ లేదనుకో, అప్పుడు నువ్వు ఏమీ చెప్పాలి. నువ్వేమీ, అయ్యా నాకు ఏమీ లేకపోయినా ఆమె నీతి ఉందయ్యా, ఆ నీతి నిన్ను మరణము నుండి రక్షిస్తుంది. బైబిల్లో ఉంది, నీ నీతి నిన్ను మరణము నుండి. నా దగ్గర ఏమీ లేదయ్యా, వాక్యం ఉంది. అర్ధరాత్రి లేపినా నేను వాక్యము ఎక్కడైనా బోధించగలనని చెప్పగలిగిన స్థితి నీ కాడుంటే, ఆ తీర్పు దినాన మరి ఎవరైనా నిన్ను ఒక ప్రశ్న వేశారనుకో, నీ దగ్గర ఏముందయ్యా? ఏమీ లేదు. నా దగ్గర ఏముంది? దేవుని వాక్యం. ఇంకా నిన్ను ఎవరైనా ప్రశ్నిస్తే, నా దగ్గర ఏమీ లేదయ్యా ఈ లోక సంబంధంగా, పరిశుద్ధత ఉంది. ఆమె అయ్యా నా దగ్గర ఏమీ లేదయ్యా, దేవుని ఆత్మ ఉంది. చెప్పగలగా ఏదో ఒకటి మనము గట్టిగా చెప్పాలి. గట్టిగా
బైబిల్లో ఒక ఆమె ఉంది, ఆమె యేసయ్య కనపడితే వెళ్ళి ఆయన కాళ్ళ దగ్గర కూర్చుంటుంది. ఆమె ఎవరన్నా అడిగారనుకమ్మ నీ దగ్గర ఏముంది, నా దగ్గర ఏమీ లేదయ్యా, నేను వెళ్ళి యేసయ్య కాళ్ళు పట్టుకునే ఆత్మీయ స్థితి ఉంది. మరియమ్మ యేసు ప్రభు వస్తే ఆయన పాదముల దగ్గర కూర్చుండేది అని ఇంక బైబిల్. ఎక్కడ కూర్చుంటుంది? నాకు ఆ స్థితి ఉంది. అందుకే యేసు ప్రభు అన్నాడు, మార్తా మార్తా, నువ్వు విస్తారమైన పనులు పెట్టుకున్నావమ్మా, అవసరమైనది ఒక్కటే. మరియమ్మ ఉత్తమమైన దానిని పట్టుకుంది. ఉత్తమమైన దానిని నువ్వేం పట్టుకున్నావు? అసలు ఉంటేగా, చేతిలో ఉంటేగా పట్టుకోవడానికి. అందుకని మనందరము ఒక్కొక్కరము మన చేతుల్లో ఒక ఆత్మీయ ఆయుధాన్ని కలిగి ఉందుముగాక. ఇప్పుడు వాక్యం ఉంది, 1 గంటకు నిద్రలో లేపి వాక్యం చెప్పమంటే చెప్పగలగాలి. అది వాక్యము కలిగి ఉన్న స్థితి. ఒకవేళ వాక్యం చెప్పలేకపోతే నా చేతులు ఏమీ లేదు వాక్యము, ఇంకేం పట్టుకుంటాం ప్రభు వచ్చేసరికి? అంటున్నాడు, నేను వచ్చు వరకు నీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా. యెహోషువ చేతిలో ఈట ఎంత పని చేసింది తెలుసా? శత్రువు యొక్క సైన్యం అంతటిని ఓడిపోయేలా చేసింది. అంతేకాదు, యెహోషువ నీ చేతిలో ఉన్న ఈట సూర్యుని వైపు చూపు, సూర్యుడు ఒక రోజంతా ఆగిపోవునుగాక. చంద్రుని వైపు చూపు, ఆగిపోయి. నీ చేతిలో నా చేతిలో ఉన్న ఆయుధం అది లోకస్తులకు విలువలేనిదిగా కనపడవచ్చు, కానీ దేవుడు మనకిచ్చిన విలువైన ఆయుధం. ఆమె యెహోషువ ఈటను హాయి పట్టణం వైపు చూడగానే అక్కడ రాయబడింది, శత్రువులను దేవుడు ఆయన చేతికి అప్పగించాడు. కొంతమంది కాడ ఈ లోక సంబంధమైన ఆస్తిపాస్తులు ఏమీ ఉండకపోయినా వాళ్ళ దగ్గర పరిశుద్ధత ఉంటుంది. ఆమె నెమ్మది ఉంటుంది. ఆమె నాకు తెలిసి ఒక ఆయన, వాళ్ళు ఐదుగురు అన్నదమ్ములు, 4 ఉద్యోగం చేస్తున్నారు. ఒక ఆయన దేవుని పని చేస్తుంటే 4 కూడా పెద్ద ఉద్యోగం. ఈయన దేవుని పని చేస్తుండే, ఈయన ఇల్లేమో ఊరిళ్ళు, వాళ్ళ ఇల్లేమో భవంతులు. ఒక్కొక్కరు నెలకు 2 నెలలకు ఈయన దగ్గరికి వచ్చి దేవుని సేవ చేసి ఆయన దగ్గరికి వచ్చి 1 రోజులు ఉండిపోతారు. ఎన్ని రోజులు? గమనించండి. ఒకళ్ళని అడిగారంట, అయ్యా మీది పెద్ద పట్టణంలో పెద్ద భవంతి కదా, మీరు అక్కడి నుండి వచ్చి ఊరింట్లో 1 రోజులు ఉండిపోతారు ఏందయ్యా అని అంటే, అయ్యా ఇల్లు పెద్దదే కానీ అక్కడ మాకు నెమ్మది, ఉద్యోగం పెద్దదే కానీ మాకు సమాధానము. నేను అడిగాను, అయ్యా మరి అక్కడి నుంచి వచ్చి బొంబాయి నుండి వచ్చి ఇక్కడ ఇన్ని రోజులు ఉన్నారు, అయ్యా ఇక్కడ ఎన్ని రోజులున్నా ఇంకా ఉండాలని అనిపిస్తుంది. మేము తినేదేమో బ్రహ్మాండమైన ఫుడ్డులా ఉంది, కానీ మా ఊడు తినేది చపాతీ అయినా కమ్మగా ఉందయ్యా. ఆమె సాయంకాలం మనకు చట్నీ నూరుతారు, ఎందుకు భలే టేస్ట్ వస్తుంది అమ్మా. అర్థం తెలియదు, అది ప్రేమతో దేవుడు సిద్ధపరిచిన ఆశీర్వాదపు భోజనం. అది తెలుసా, చాలా టేస్ట్ వచ్చింది. నీకు ప్రేమ లేకుండా, ఆశీర్వాదం లేకుండా ఎంత ఉన్నా దాని వలన నెమ్మది, సమాధానము. ఇళ్ళల్లో ఒక ఆయన ఎస్పీ, మా పెద్ద ఉద్యోగం, ఆయన కూడా వచ్చి 1 రోజు 1 రోజులు ఉండిపోతాడు. అంటాడయ్యా మా ఓడింట్లో చాప మీద పండుకుంటే మాకు కమ్మగా నిద్ర, ఇంతెత్తు బెడ్ మీద పడుకున్న మాకు నిద్ర. ఎందుకని చెప్పాలి? ఇక్కడ కలిగి ఉన్నదేదో దేవుడిచ్చింది, అక్కడ కలిగి ఉన్న దాంట్లో దేవుని భాగము, దేవుని ఆశీర్వాదము. ఈ పట్టణమును జయించారు దేని ద్వారా? వారి చేతిలో ఉన్న ఈటె ద్వారా. యెహోషువ చేతిలో ఉన్న ఈటె ద్వారా శత్రువులను జయించారు. నీకు నాకు కలిగి ఉన్న దానితో మనము సాతానును జయించే వారముగా ఉండాలి. అది
లోకం దృష్టిలో విలువ లేనిది కావచ్చు, కానీ దేవుని దృష్టిలో ఎంతో విలువై, ఎంతో విలువై. బేతనీయ గ్రామం ఉంది, పట్టణం అది. ఆ గ్రామంలో ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఇళ్ళులు ఉన్నాయి, కానీ యేసు ప్రభు ఎక్కడొచ్చి ఉండేవాడు? మరియ మార్తల ఇంటికి. వీళ్ళు ధనవంతులు చెప్పాలి కాదు, ధనవంతులు, పెద్ద భవంతున్నోళ్ళు, కానీ గుణవంతులు. ఆమె ముగ్గురుంటే 3 మంచి లక్షణాలు ఉన్నాయి. కాబట్టి యేసయ్య వచ్చి వారి ఇంటిలో నివాసము. వీళ్ళ ఆత్మీయ జీవితంలో దేవుడు మనకిచ్చింది అది ఏదైనా, చిన్నదైనా పెద్దదైనా. మోషేకు ప్రారంభంలో దేవుడు చెప్పాడయ్యా, నువ్వు ఇశ్రాయేలీయులను నడిపించాలంటే మోషే అన్నాడు, అయ్యా నేను మాట సరిగా రాని నత్తివాణ్ణి అయ్యా, నేనెలా, నా దగ్గర ఏముందయ్యా? నీ చేతిలో ఉన్న కర్ర అలా పడి అనగానే పడేస్తే ఆ కర్ర ఏమైంది? పామై. మరలా మోషే వెళ్ళి పట్టుకో, మోషే వెళ్ళి మెల్లగా పట్టుకుంటే పాము కాస్త కర్ర. నీ చేతిలో ఉన్న కర్రతోటే నేను అద్భుతాలను చేస్తాను. చప్పట్లు కొట్టి ప్రభును మహిమపరచు. అంటే మన దగ్గర ఉన్నదానినే దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. మన ఊహకు అందకుండా, మన తెలివికి అందకుండా, మన ఆలోచనకు అందకుండా, మన జ్ఞానానికి అందకుండా అద్భుతంగా మనలను బలపరిచే. అది లోకం దృష్టిలో విలువలేంది కావచ్చు, కానీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే నీ చేతిలో ఉన్నదే గొప్ప విలువైనది. అది యెహోషువ చేతిలో ఉన్న ఈట. రెండవది చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం. అతని ఈట కర్ర ఈతగాని ధోని అంతా పెద్దది. ఈయనెవరు? గొల్యాతు. గొల్యాతు చేతిలో కూడా ఏముంది చెప్పాలి? ఈట ఉంది. గొల్యాతు చేతిలో ఈట ఉంది, బలమైన ఈట. బైబిల్లో రాయబడింది, దాని యొక్క బరువు కూడా రాయబడింది, 600 తులములంట ఆ ఈట యొక్క బరువు. చూసారా? అలాంటి బలమైనటువంటి ఈట పట్టుకొని ఎవరి మీదకి వచ్చాడు? దావీదు మీదకి వచ్చాడు. ఇప్పుడు చెప్పాలి, దావీదు చేతులు ఏముంది? ఈట, ఆయుధాలు, బల్యము. అంతేకాదమ్మా, దావీదు యుద్ధ నైపుణ్యము కలిగిన వాడు, ట్రైనింగ్ అయినోడు. అయితే దావీదు చేతిలో ఉన్న వడిసెల ముందు బలమైన ఈట కలిగి ఉన్న గొల్యాతు నిలువబడలేకపోయాడు. చప్పట్లు కొట్టండి, ప్రభును మహింపరచండి. నీ చేతిలో ఉన్నది అది చాలా చిన్నదైనా, అవతలి వాని చేతిలో పెద్దది ఉన్నా, దేవుడు నిన్ను బలపరిస్తే పెద్ద ఆయుధాన్ని కూడా నీ చిన్న ఆయుధం ఏం చేయగలదు? జయించగలదు. ఈట ఎక్కువ బలమా, ఒడిసెలు ఎక్కువ బలమా? గొల్యాతు అన్నాడు, నువ్వు కర్ర తీసుకొని నా మీదకి వస్తున్నావే, నేనేమైనా కుక్కనా? ఏంది కర్ర తీసుకొని వస్తున్నా? నేనేమనుకున్నావు? వీరుణ్ణి శూరుణ్ణి. సౌలు అంటున్నాడయ్యా, వాడు విద్యాభ్యాసుడు, యుద్ధాభ్యాసము చేసిన వాడు. అంటే యుద్ధములో ట్రైనింగు. నీకు అసలు ట్రైనింగ్ లేదు, వద్దన్నా. వినండి, సౌలు రాజు అంటున్నాడు, నీకు ట్రైనింగ్ లేదు యుద్ధంలో, నువ్వు వెళ్ళమాక. వాడు బాగా ట్రైనింగ్ అయినోడు. దావీదు అన్నాడు, నేను దేవుని దగ్గర ట్రైనింగు అయ్యా. ఎవరి దగ్గర? ఇంకో మాట చెప్పనా, ఒక్కొక్కరు 4 ఏళ్ళు 5 ఏళ్ళు బైబిల్ ట్రైనింగ్ అవుతారు. బైబిల్ ట్రైనింగ్ అవుతారు, కానీ దేవుడు అనుమతించకపోతే ఒక్క మొక్క గోడలు బోధ చేయలేదు. నేను ఎక్కడ బైబిల్ ట్రైనింగు అవ్వను. దేవుడు నన్ను ఎక్కడైనా నిలవబెట్టి వాడుకుంటున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచు. దేవుని యొద్ద ట్రైనింగ్ అవ్వడం వేరు, లోకానుసారంగా ట్రైనింగ్ అవ్వడము. అని ఒక ఆయన అడిగాడు, ఎక్కడ ట్రైనింగ్? యేసయ్య పాదముల యొద్ద
ట్రైనింగ్ అయ్యాను. ఆమె ఆయన పాదములు పట్టుకొని ఆయన పాద సన్నిధిలో ప్రార్థించి వాక్యాన్ని వాడబడుతున్నాను. కానీ నేను ఎక్కడ ట్రైనింగ్ అయిన వాడను? దావీదు కూడా ట్రైనింగ్ అవ్వలేదు, కానీ దినమునకు చెప్పాలి, దినమునకు అందరూ చెప్పాలి, దినమునకు 7 మార్లు దేవుని పాదముల దగ్గర ట్రైనింగు. ఇది బలమైంది, వాడి యుద్ధ ట్రైనింగు బలహీనమైనది. ఈ లోకానుసారంగా నువ్వు బలమైంది అనుకుంటున్నావేమో, దేవుడు బలపరచకపోతే అది బలమైనది. గొల్యాతు చేతిలో ఉన్న ఈట ఏమైందో, ఎటు పోయిందో అర్థమైందా? గొల్యాతు చేతిలో ఉన్న ఈట ఎటు పోయిందో, డాలు ఎటు పోయిందో, అతని ట్రైనింగ్ ఎటు పోయిందో. దావీదు ఒక్క చిన్న రాయితో గొల్యాతును జయించాడు, ఈటెను జయించాడు. గొల్యాతు బోర్ల పడిపోయాడు. ప్రియులారా, ఆత్మీయ జీవితంలో నువ్వు ప్రభు పాదాల చెంత పెరిగితే నీ ముందు ఎవడును నిలువబడదు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం చదవండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5-6 వచనాలు. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడు నీ ఎదుట, చెప్పండి అమ్మ చక్కని మాటలు. ఎవరు చెబుతున్నారు ఈ మాట? దేవుడు చెబుతున్నాడు యెహోషువ. ఇప్పుడు చెప్పండి, యెహోషువ ముందు ట్రైనింగ్ అయిన యుద్ధశాలులు వచ్చినా నిలవబడలేదు. ఎందుకని? దేవుడు అన్నాడు, నీ ఎదుట ఏ మనుషుడు నిలవబడలేదు. దేవుని దగ్గర నుంచి అట్టి ధన్యతను పొందుకోవాలి, దేవుని దగ్గర నుండి అట్టి ఆధిక్యతను పొందుకోవాలి, దేవుని యొద్ద నుండి అట్టి బలమును పొందుకోవాలి. మనం గొల్యాతు చూడగానే బలవంతుడు, 40 దినాలంట ఉదయం వస్తుండు, సాయంత్రం వస్తున్నా. ఎవడైనా మీ ఎల్లో ఒక్కడు వచ్చి నన్ను గెలుచుకొని వెళ్ళండి, మా వాళ్ళందరూ నీకు దాసులు అవుతారు. మీ వాళ్ళల్లో ఎవడైనా ఒక్కడిని రమ్మండి, అసలు అందరూ ఎందుకు యుద్ధం చేయడం, నన్ను ఒక్కడు వచ్చి గెలుచుకొని వెళ్ళండి. ఎవడు రావట్లే, అందరూ చూసి పరుగెత్తిరి అనుంది, పారిపోయిరి అనుంది. దావీదు పారిపోలే. దేన్ని బట్టి? దావీదు దగ్గర ఉన్న ఆయుధాలను బట్టి, దావీదు దగ్గర ఉన్న బలాన్ని బట్టి, దావీదు కలిగి ఉన్న దేవుణ్ణి బట్టి. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచు. నువ్వు నేను ఈ లోకంలో సంతోషించి ఆనందించి గంతులేయాల్సింది దేన్ని బట్టో తెలుసా? యేసయ్య మనకిచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి, రక్షణ భాగ్యాన్ని. గొల్యాతు ఓడిపోయాడు, గొల్యాతు బల్యము ఓడిపోయాడు. ప్రియులారా, దేవుడు నీకు ఇచ్చింది కొంచెమై. అందుకనే మేము చదువుకుంటే చిన్నప్పుడు చదివేటప్పుడు ఒక పద్యం ఉంది, గంగి గోవు పాలు గరిటడైనను కడవడైననేమి కర్మపాలు. అంటే సరైన పాలు గెంటెడు చాలంట, కడవడు తెచ్చిన ఈ పనికిరాని. కాబట్టి ప్రభు నీకు ఇచ్చింది కొంచెమైనా, ప్రభు నీ చేతిలో పెట్టింది కొంచెమైనా, నువ్వు నమ్మకంగా ఆయనను వెంబడించి మహిమపరచగలిగితే ఆ కొంచెమున దేవుడు అద్భుతంగా ఆశీర్వదిస్తాడు. చదవండి, యోబు గ్రంథం. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండి నన్ను తొదకు. దేవుడు నిన్ను మొదట కొంచెంగా ఉంచుతాడు. చూడటానికి ఎలా ఉంటావు? కొద్దిగా, కొద్దివానిగా కొంచెం వానిగా కనపడతావు. దేవుడు ఏం చేస్తాడు? నిన్ను తొదకు. 5:8 అమ్మా, 5:8 చూసారా? యోబు గ్రంథం 5వ అధ్యాయం 7-8లో ఉంది. ఏమనో తెలుసా? మొదట నువ్వు కొద్దిగా ఉండి నన్ను తొదకు నీవు. దావీదు గొల్యాతును చంపి వస్తుంటే అందరు అన్నారు, సౌలు 1000 మందిని చంపితే దావీదు 10,000 మందిని చంపాడు. దావీదు చూడటానికేమో అమ్మా పొట్టోడు, బాలుడు, చిన్నవాడు. గొల్యాతు చూడటానికి 6 మొళ్ళ అడుగు ఎత్తులున్న బలాఢ్యుడు. దేవుడు బలపరిస్తే బాలుడే బలవంతుడయ్యాడు. దేవుడు తిరస్కరిస్తే బలవంతుడు కుక్క సావు. కాబట్టి
గొల్యాతు చేతిలో ఉన్న ఈట. మూడవది చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 22:6. దావీదును ఆయన జనులను ఫలాని చోట ఉన్నారని సౌలునకు సమాచారము రాగా, అప్పుడు సౌలు రామాలో పిచ్చుల వృక్షము క్రింద దిగి ఏంటిది ఈట చేత పట్టుకున్నాడు. సౌలు ఎప్పుడైతే గొల్యాతును దావీదు చంపాడో, దావీదును చంపాలని పడింది సౌలు. చూసారా, ఒకడు మనకంటే ఉన్నతంగా వెళ్తుంటే సంతోషించు, కానీ వాళ్ళు లేకుండా పోతే బాగుండని నీ మనసులో ఎప్పుడు కూడా. చాలా కాలం క్రితం దొనకొండలకు ఆఫీసరు అనేవాడు మనకు సంబంధించిన ఆయన జయరావు, మనోళ్ళూడన పైకి వెళ్తుంటే వాడిని పట్టుకొని లాగడానికి 10 మంది ఉంటారంట కిందకి లాగడానికి. వేరే వాళ్ళల్లో ఒకడు పైకి వెళ్తుంటే ఇంకా 4 కలిసి వాడిని ఇంకా కొంచెము పైకి ఎక్కుతారు అని అన్నాడు. మనోళ్ళేమో ఎండ్రకాయలంట. ఏ కాయలు? అది ఆ గంపలో నుంచి ఒకటి పోతుంటే మిగిలిన ఏం చేస్తాయి? మమ్మల్ని వదిలిపెట్టి పోతావా అని ఏం చేస్తాయి? లాగుతాయ్యా. అట్లాంటి వాళ్ళు మనోళ్ళు నీ మీద అందరికీ అసూయ. చూసారా, ఆయన గమనించి నాకు చెప్పాడు, నేను ఎవడి బియ్యపు గింజ కూడా తినను, ఎవడి సొమ్ము తిన. కానీ మన మీద ఏముందంట? లాగుదామని అంట. ఎండ్రకాయలు ఏం చేస్తాయి? చూసారా ప్రియులారా, దావీదు గొల్యాతును చంపడం ద్వారా ఇశ్రాయేలీయులు పండగ చేసుకున్నారు. ఇశ్రాయేలీయులు సౌలు మాత్రం బాగా అసూయ పెంచుకున్నారు. దావీదును చంపడానికి 2 సంవత్సరాలు తీవ్రంగా ప్రయత్నం చేశారు. అయితే ఒక మాట చెప్పనా, దేవుని అనుమతి లేదు కాబట్టి దావీదును రాజు ఏమీ చేయలేదు. దేవుడు అనుమతించకపోతే నిన్ను ఎవడు ఏమీ. బైబిల్లో ఒక మాట ఉంది, ఏంటి తెలుసు? సామెతలు 20:27, నరుని ఆయువు యెహోవా పెట్టిన దేవుడు. అది ఆర్పాలంటే ఎవరు? నువ్వు ఉదయం మొదలుకొని సాయంత్రం దాకా వాడిని ఏదో చేద్దాం చేయలేవు. ఎందుకని? ఈ ఆయుష్ ఎవరు పెట్టింది? నాసికారంధ్రములలో జీవవాయువును తింది దేవుడు, తిరిగి ఆయనే తీసుకోవాలి. నరులారా తిరిగి. ఇది కడవరి పిలుపు. దేవుడు ఒక మనిషిని చివరగా పిలిచే మాట ఏందో తెలుసా? నరులారా, ఇంకా జాలురాయ నీ సంగతి అయిపోయింది, నువ్వు తిరిగి. ఇది చివరి పిలుపు. మొదటి పిలిపేది చెప్పా, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులార నా యొద్దకు. ఇది మొదటి పిలుపు. ఈ మాట లేదనుకో, చూస్తాడు చూస్తాడు చూస్తాడు, చివరికి ఏమంటాడు? అయ్యా నీ పని ఇంకా చాలు, నువ్వు తిరిగి. ఈ పిలుపు వచ్చేలేకి నువ్వు ప్రభువును హత్తుకుందువుగాక. చూసారా, సౌలంట దావీదును చంపటానికి ఈటె చేత పట్టుకొని వచ్చాడు. దావీదు చేసిన పాపం లేదు, దావీదు చేసిన పొరపాటు. ఇంకా దావీదుకు, నా అల్లుడిని చేస్తాను నిన్ను, 100 మంది ముంజోళ్ళు తీసుకురా, 100 మంది శత్రువులు చంపిరా, నా కుమార్తెనిచ్చి నీకు వివాహము. దావీదు కూడా ఆశపడ్డా. ఏమన్నా తెలుసా? 100 మందిని చంపొచ్చి నేను రాజుకు అల్లుడిని. రాజుకు మామూలు విషయమా? రాజుకు అల్లుడు అంటే మామూలు విషయమా? అమ్మా, చాలా గొప్ప విషయం. దేవుడు ఏం చేశాడో తెలుసా? రాజుకు నువ్వు అల్లుడవుడు అవడం కాదు, అసలు నిన్నే దేశానికి. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపను. నువ్వు రాజు కల్లుడు ఏందయ్యా, అసలు నిన్నే దేశానికి రాజును చేస్తాను. దేవుని ఆలోచనలు మన ఆలోచన అంత తేడా, అంత వ్యత్యాసం. అందుకనే వాక్యములు ఉంది, మీ ఆలోచనల కంటే నా ఆలోచనలు ఎంతో ఉన్నతమైనవి, మీ తలంపుల కంటే నా తలంపులు ఎంతో ఉన్నతమైనవి. కాబట్టి
దేవుడు దావీదును రాజు కల్లుడు అవడం కాదు, రాజ్యానికే రాజు చేశాడు. అందుకనే వాక్యములు ఉంది, అడుగు వాటన్నిటి కంటెను, ఊహించు వాటన్నిటి కంటెను అత్యధికంగా చేయ శక్తి కలిగిన దేవుడు మన దేవుడు. నువ్వేమడుగుతావో దానిని మించి నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తారు. కొంతమంది అంటారు, అయ్యా నేను ఇంత ఇల్లు కడతానని అనుకోనే దేవుడు కట్టించాడు. ఆమేన్. నేను ఇంత చదువుతానని అనుకోలే, దేవుడు చదివించాడు. నేను ఇంత గొప్పవాడిని అవుతానని అనుకో. ఒక ఆయన ఉన్నాడు గుంటూరులో, ఇప్పుడు యూనివర్సిటీలో డిప్యూటీ రిజిస్ట్రార్. డిప్యూటీ అంటే రిజిస్ట్రార్ కింద రిజిస్ట్రార్. అయితే ఆయన ఏందో తెలుసా, నేను పెయింట్ కొట్టుకుంటూని చేయరా, ఏంటిది పెయింట్ కొట్టుకుంటా నిచ్చెనెక్కి ఆడ నుంచి పడతానేమో అనుకుంటా ఉండేవాడిని. చినిగిపోయిన బట్టలు వేసుకొని నేను నిచ్చెనెక్కి పెయింట్ కొడతా ఉండేవాడిని, ఎప్పుడా నా జీవితం బాగుపడేదని. అలాంటిది యూనివర్సిటీలో ఉద్యోగం వచ్చింది. అంచెలంచెలుగా ఎదిగి మొదట కొద్దిగా ఉండినాను, తుదకు ఇప్పుడు డిప్యూటీ రిజిస్ట్రార్. ఆయనకి నేను ఫోన్ చేసి అట్లా మాట్లాడదాల్చి, అయ్యా ఈరోజు ఒక వాక్యం చెప్పయ్యా, అయ్యా ఈరోజు ఏం సార్ నీకు అంత ఇంట్రెస్ట్, నేను పెయింట్ కొట్టానయ్యా. మనమంటాం పొరపాటును కూడా ఇంకా కొంచెం పెరుగుద్ది, అమ్మా ఇది కొంచెం ముందుకు వస్తుంది, తల పైకి పోద్ది, కళ్ళు పైన చూస్తుంటాయి. ఆయన అలా కాదు, నేను పెయింట్ కొట్టుకున్నయ్యా. అలాంటి నన్ను దేవుడు ఈరోజు డిప్యూటీ రిజిస్ట్రార్ను. నేను అందరికీ నా వాక్యం చూసి అందరికంటే ముందు ఫోన్ చేసేది ఆయనే. ఆమె ఒకరోజు ఇంటికి వెళితే కింద ఒక ఇల్లు పైన ఒక ఇల్లు, అలా 4-5 అంతస్తులు. ఆ ఇంట్లో అడుగు పెడితే అద్భుతంగా ఉంది. ఆయన భార్య మూలన కూర్చొని ప్రార్థన చేస్తుంది, చప్పట్లు కొట్టి ప్రభువును మహింప. నేను వస్తానని ఆమెకు తెలియదు. నేను వెళ్ళేసరికి ఆమె ఏం చేస్తుంది, నేను మీ ఇంటికి వచ్చి నువ్వేం చేస్తుంటావు, నోరు తెరిచి మా నిద్రపోతా, లేకపోతే దిక్కులు లేక పక్కింటికల్లా అలాగా ప్రార్థన చేస్తావు. ప్రియులారా, ఒక కూతురు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. ఆమె ఇన్కమ్ ట్యాక్స్ ఎట్లొచ్చింది సార్ ఈ అమ్మాయికి ఉద్యోగం? అయ్యా పరీక్షకి వెళ్తా 7 మార్లు ప్రార్థన చేసింది. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచండి. ఎగ్జామ్కి వెళుతూ ఏం చేసిందంట, 7 మార్లు ప్రార్థన చేసుకుంది. మరి నువ్వు చేయించుకుంటే వాడు చేయించుకోవటం, లేకపోతే ఇంకా లేదు, అంతేనా? ఆ పాస్టర్ కనబడితే ప్రార్థన, లేకపోతే లేదు పో. ఇది మన వరుస. అమ్మ 7 మార్లు ప్రార్థన చేసుకొని పరీక్ష రాస్తే ఇన్కమ్ ట్యాక్స్ ఆపేశారు. ఎందుకు చెప్తున్నానో తెలుసా, మొదట కొద్దిగా ఉండినను తుదకు మహాభివృద్ధి చేసే దేవుడు మన దేవుడు. కాబట్టి సౌలు దావీదుని ఏం చేయలేకపోయాడు. ఇంకా విచారం ఏం తెలుసా, సౌలు యొక్క 3 కుమారులు ఒక్కరోజే చనిపోయారు. ఎంత విచారం. ఎవరి మీదన్నా అసూయపడ్డావా, అది నీకే తగులుద్ది, అది నీ నెత్తి మీదికే వస్తుంది. బైబిల్లో ఒక రాజు అన్నాడు, నేను చేసింది నా నెత్తి మీదికే దేవుడు పంపాడు. జాగ్రత్త. సౌలు దావీదును చంపాలనుకున్నాడు, చంపలేకపోగా అతనే చనిపోయాడు. తర్వాత చూడండి, 4వ మారు సమూయేలు 2వ గ్రంథం 21వ అధ్యాయం 19వ వచనం, బల్యమును గురించి వ్రాయబడిన 4వ మర్మం చూడండి. 2 సమూయేలు 21:19. తరువాత నోపు దగ్గర ఫిలిష్తీయులతో ఇంకొక మారు యుద్ధము జరగగా కుమారుడగు ఎల్హానాను చంపుటకు, చూసారా, ఈ ఎల్హానానా అనే ఆయన గొల్యాతు సహోదరుణ్ణి చంపాడు. గొల్యాతే బలవంతుడా బలహీనుడా? బలవంతుడు. గొల్యాతు సహోదరుడు కూడా బలవంతుడంట. సహజంగా ఈ బలం ఎట్లా వస్తుందంటే, అమ్మా, తల్లి తండ్రి బలవంతులైతే పిల్లలు కూడా
చెప్పండి, బలం. తల్లి తండ్రి బలహీనులు అనుకో, పిల్లలు కూడా దాదాపుగా బలహీనులుగానే ఉంటారు. ఇప్పుడు మాకు తెలిసిన ఆయన ఒక ఆయన ఉండు, ఆయన బాగా గట్టిగా, బాగా 6 మూళ్ళు ఎత్తుకు బాగా గట్టిగా ఉంటాడు. భార్య కూడా పట్టుకుంటుంది. కొడుకు 137 కేజీలు. ఎన్ని బస్తుండేది 100 కేజీలే, మనోడు ఉండేది 137 కేజీలు. ఉదయాన్నే 22 చపాతీలు తిని మళ్ళా కిచెన్లోకి వెళ్ళంట, మమ్మీ ఇంక రెండయ్యి, మమ్మీ ఇంక రెండయ్యి అని అడుగుతాడయ్యా. అది వేయకపోతే నా ప్రాణము బాగుండదు. ఎత్తే ఈడు 2వ బస్తా అవుతుండు. 1 బస్తా దాటిపోయినా 137 అంటే బస్తాను దాటిపోయా. ఎట్లా వచ్చింది సార్ వీడికి బలం అంటే? వాళ్ళ మమ్మీ బలవంతురాలే, నేను ఆ బలం పిల్లలకు వచ్చింది. ఇప్పుడు గొల్యాతు బలవంతుడే, గొల్యాతు సహోదరుడు కూడా. చూసారు? ఇప్పుడు ఒక తల్లిదండ్రులు ఇంతోళ్ళు అనుకో, పొట్టోళ్ళు, పిల్లలు కూడా అంతేనా? ఇంత ఉంటారా? ఉండరు. ఈ మధ్య ఒక పెళ్లి సంబంధానికి పోతే చెవులో చెప్పుకుంటే చెవులో నా దాకా వచ్చింది. ఏంటంటే మా వాడికి మెస్సాలు లేవయ్యా. ఏంటి మేసాలు లేవు? ఎట్లయ్యా? చెవులో చెప్పుకుంటా వాళ్ళు అడిగి తీసి చెప్పు, వాళ్ళు అడిగి తీయమాట చెప్పు, వాళ్ళు అడిగి తీయమాట. నా దగ్గరికి వచ్చి నువ్వేదో కవర్ చేయమన్నారు. ఏం చేయాల్సిన పని లేకుండా ఉంటే మంచిది. ఆమె ఉన్నాళ్ళ నుంచి వాటిని ఏం చేయాలి? బ్లేడ్ పెట్టి గేకాల. ఎందుకు ఆ గోల? అది లేదు కదా, నేను చెప్తాలే అని వాళ్ళు అట్లా వచ్చేసి ఒక ఆమె అడగనడి, ఏదయ్యా మెసాలు పెళ్లి కొడుకు మూతి మీద, నీకేమైంది వాడు మూతి మీద లేకపోతే? మిగతా బుద్ధి మంచిదా? హృదయం మంచిదా? ఆలోచనలు మంచియా? ఇంత పొడుగు మేసాలు ఉన్నాయి, ఇంత శేష చారాయి తాగుతాడు. లాభమా అమ్మా? క్షేమమా? కాదు. మనం చూడాల్సింది, అందుకని బైబిల్లో ఉంది, మనుషులు పై రూపమును చూస్తారు, దేవుడు పై రూపాన్ని. అర్థమైందా? దేవుడు చూసేది ఏంది? హృదయాన్ని. ఆమె చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచండి. పై రూపం బాగలేదు మా వాడికి, పట్టించుకోమాక. మీ వాడి హృదయము దేవునికి దగ్గరగా ఉంటే దేవుడే ఆశీర్వదించువాడు. ఆమె గొల్యాతు సహోదరుని కూడా ఎల్హానానా బల్యముతో ఏం చేశాడు? చంపేశాడు. 5వ మాట చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో 5వ మాట, యేసు ప్రభు వారిని బల్యముతో పొడిచినటువంటి ఆ సైనికుడు 35వ వచనం, 19వ అధ్యాయం 35వ వచనం, యోహాను సువార్త 19వ అధ్యాయం 35వ వచనం. ఇది చూసిన వాడు సాక్ష్యం. బల్యం అనేది సాక్ష్యముగా ఉపయోగపడాలి. ఎలాగో తెలుసా? యేసయ్యను పొడిచాడు, రక్తము నీరు రాగానే వాని కళ్ళు తెరవబడ్డాయి, ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి. అప్పుడు అంటుండు, అయ్యో ఈయన నిజముగా దేవుని కుమారుడు, నిజముగా దేవుని కుమారుడు. యేసయ్య మరణించినప్పుడు దేవాలయములో తెర ఏమైంది? 2గా చిరిగిపోయింది. అనేక మంది మరణించి సమాధులు ఉన్న వారు తిరిగి లేచారు, బండలు పగిలిపోయాయంట. ప్రియులారా, గొప్ప భూకంపం కలిగి అవన్నీ చూసి అనేక మంది శాస్త్రులు అయ్యో ఈయన నిజముగా దేవుని కుమారుడని సాక్ష్యం ఇచ్చారు. నీ బల్యము నీకు సాక్షిగా ఉండాలి. ఆమె ఫలానామ చేతులు ఎప్పుడు బైబిల్ ఉంటుందయ్యా అని పేరు తెచ్చుకుందరుగాక. ఆమె మన చేతులు ఎప్పుడు ఏముండాలి? మన చేతులు ఎప్పుడు ఏముండాలి? ప్రార్థన ఉండాలి. మన చేతులు ఎప్పుడు బైబిల్ ఉండాలి. మన చేతులు ఎప్పుడు దేవుని వైపు చాచేవిగా. అలా ఉంటే దేవుని సన్నిధిలో నీవు ధన్యుడవు, ధన్యుడా. చూడండి, అక్కడ వాక్యములో మనం గమనిస్తే వాళ్ళు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 50వ వచనం నుండి 54వ వచనం. యేసు మరలా బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర
పై నుండి క్రింది వరకు చినిగాను, రెండుగా చినిగిపోయాను. భూమి వణికెను, బండలు బ్రద్దలాయును, సమాధులు తెరవబడెను. అంటే చనిపోయి లేచిన అనేక మంది ఊర్లోకి వచ్చి కనబడ్డారు. అప్పుడు అనుకున్నారంట అందరు, అయ్యా ఈయన నిజముగా దేవుని కుమారుడు, అయ్యా ఈయన నిజముగా సర్వశక్తిమంతుడు. అప్పుడు అనుకున్నారు. ఇంకొక సాక్ష్యం ఉంది చూడండి, మార్కు సువార్త 15వ అధ్యాయం 39వ వచనం. మార్కు సువార్త 15:39. ఆయనకెదురుగా నిలిచి ఉన్న ఒక శతాధిపతి ఆయన ఈలాగు ప్రాణము విడుచుట చూచి, నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడు. మన చేతిలో ఉన్న భక్తిని చూసి నిన్ను చూసేవారనాలి, ఈయన నిజముగా దేవుని బిడ్డ, ఈమె నిజముగా దేవుని బిడ్డ చెప్పగలగాలి. ఒక సేవకుడు నా దగ్గరికి వచ్చాడు. ట్రైన్ దిగాడు, 4 అడుగులు వేసాం, టీ తాగుదామయ్యా అంటే ఆ టీ షాప్ కాడ ఆగా. ఆ టీ షాప్ టీ ఇచ్చాడు, ఇద్దరికి ఇచ్చాడు, నాకు ఇచ్చాడు, సేవకునికి కూడా. టీ ఆయన ఇవ్వగానే నేనేమో త్రాగుతున్నా, ఆయనేమో ప్రార్థన. 25 సంవత్సరాలు అప్పటి నుండి నా చేతికి ఏదొచ్చినా నేను కూడా ప్రార్థన చేసుకొని, ఆయన ఆత్మీయత, ఆయన భక్తి ఆయన చేతిలో ఉంది. ఆమె ఆయన చేతిలో. ప్రార్థనలో భోజనాలు పెడతాం, ప్రార్థన చేసుకొని తింటున్నారా? 60 మంది తినరు. ఆమె అమ్మా పెట్టేదాల్చాం తింటమే. ప్రార్థన చేసుకుంటున్నారా? ప్రభువా నేను వండలేదు ఈ ఆహారం, ప్రభువా నేను ఈ వండలేదు, నేను ఈ నీళ్లు సిద్ధపరచుకోవాలా, నువ్వు నా దగ్గరికి వాటిని తెచ్చావు, నీకు వందనాలని ప్రార్థన చేసుకొని తింటున్నావా? అసలు ఆ అలవాటే. చూసారా ప్రియులారా, నీ భక్తి నీ చేతిలో ఉండడం అంటే అదే. ఆమె నీ చేతిలోకి ఏదొచ్చినా నువ్వేం చేయాలి? ప్రార్థన చేసుకో. నేను చెప్పా కదా, ఒక దైవజనుడు అంతా ఉంటే ఒక 100 రూపాయలు కనపడాయంట రోడ్డు మీద. ఆ 100 తీసుకొని, అయ్యా ఈ 100 ఎవరి, ఈ 100 ఎవరి, ఈ 100 ఎవరి అని మొమ్మారు అడిగాడు. ఎవ్వరు. అప్పుడు ఆ 100 పట్టుకొని ప్రార్థన చేస్తాడు. ఆమె ప్రభువా నాకు 100 అవసరం, నువ్వు వెళ్తా ఉండు, నేను ఇస్తానన్నావు, ఇలా తీసుకొచ్చి నాకు ఇచ్చావయ్యా, నీకు వందనాలని ప్రభువును స్తుతించి ఆ 100 జోబిలో పెట్టుకొని వెళ్ళాడు. చప్పట్లు కొట్టి ప్రభువును, నీ చేతికి వచ్చినది ఏమైనా సరే దానిని బట్టి నువ్వు ప్రభువును స్తుతించాలి. అది దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత. నీ చేతిలో భక్తి ఉంటే నువ్వు ఆ పని చేస్తావు, నీ చేతిలో ప్రార్థన ఉంటే ఆ పని చేస్తావు, నీ చేతిలో పరిశుద్ధత ఉంటే ఆ పని నీవు చేస్తావు. నేనేమనుకోను, ఇప్పుడు భోజనాలు తింటున్నాం దేవుని దయ వల్ల, మరి ఎంతమంది ప్రార్థన చేస్తుండో, ఇంకా రేపు నుంచి చూస్తాములయ్యే దాని సంగతి అంటారా? ఖచ్చితంగా మన ముందుకు వచ్చిన దాన్ని ప్రార్థన చేసుకొని మనము పుచ్చుకోవాలి. ఆమె ఒకవేళ అది అపవిత్రమైనదైనా అది మనల్ని ఏమి. ఒకరోజు చూసారా, ఈ షాపుల్లో ఉంటుంది మిఠాయి, అందరికి 10 మందికి పంచి ఇచ్చారు, నాకు ఇచ్చారు, నేను తిన్నా, 9 మంది తిన్నారు. కొంతసేపటికల్లా అందరికీ వామిటింగ్స్, దేవుని కృప వల్ల నాకేమీ కాదు. తర్వాత ఎందుకైందని మరుసటి రోజుల్లో ఆ షాపు అని అడిగా, సార్ పొరపాటున అది 4-5 నెలలదయ్యా, అది పెట్టేసరికి అందరికీ వాంతులయ్యాయి, మీకు కూడా అయినా, నాకు కాలేదులయ్యా దేవుని దయ వల్ల. తేడా చెప్పాలి. ఎందుకని? మనం ఏం గొప్ప వాళ్ళం కాదు, మనము ప్రార్థన చేసుకొని తిన్నాం. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచు. అది ఏది నీ ముందుకు వచ్చినా నువ్వేం చేయాలి? హడావుడిగా మింగాలి, అంతేనా? కాదు, ప్రార్థన చేసుకొని తినాలి. అప్పుడు దేవుడు ఆ ఆహారంలో పరిశుద్ధపరుస్తాడు. ఆమె అది అపవిత్రమైనదైన ప్రార్థన ద్వారా పవిత్రంగా మార్చబడు. ఈట అంత భయంకరమైనది. ఆ ఈటతో ప్రభువును
పొడిచా. ఈటతో పొడిచి ఆ కారిన రక్తమును నీరును చూసి ఆ సైనికుడి కళ్ళు తెరవబడ్డాయి. నీ కొరకు నా కొరకు గాయాలు పొందిన ప్రభువును జ్ఞాపకం చేసుకొని మన ఆత్మీయ నేత్రాలను తెరుచుకొని ఆ ప్రభువును మహిమపరచుదుముగాక. మోకరించండి, ప్రార్థన చేసుకోండి.